సీఎం చంద్రబాబు పోలవరం విషయంలో చేసినటువంటి తప్పులే మళ్లీ చేస్తున్నారని అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. చంద్రబాబు చేసిన తప్పులు క్షమించరానివన్నారు. వరదలొస్తే ప్రాజెక్టు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలవరం విషయంలో కమిషన్ల కోసం కక్కుర్తి పడొద్దన్నారు మాజీ ఎంపీ. నిబంధనల ప్రకారం రాజీ పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు మార్గాని భరత్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ ఎంత పెద్ద తప్పు చేస్తూ ఉన్నారని అంటే, ఏదైనా ప్రాజెక్ట్ తేడా కనుక వచ్చిందనుకోండి, ఈ ప్రాజెక్ట్ తేడా కనుక వస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుచేతనంటే సుమారుగా 41 మీటర్ల 72 41.72 మీటర్స్ హైట్లో వాటర్ని స్టోరేజ్ చేస్తారు. 194 టీఎంసీ వాటర్ని స్టోరేజ్ చేస్తారు. మరి ఆ స్టోరేజ్ చేసినప్పుడు కిందన పునాది ఎంత గట్టిగా ఉండాలండి? మీరు పునాదిలో ఎందుకు కకృతి పడుతున్నారని అడుగుతున్నా. ఆ తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది? కాంట్రాక్టర్ దగ్గర జరుగుతుందా? ప్రభుత్వం దగ్గర జరుగుతుందా? లేకపోతే అధికారుల దగ్గర జరుగుతుందా? లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర జరుగుతుందా? ఎక్కడ జరుగుతూ ఉంది? గతంలో తప్పులు చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తప్పులు చేస్తున్నారని